హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీదేవి శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడైతే నా డే రొటీన్ లాగైతే స్టార్ట్ అయిపోయిందండి. ఇక్కడైతే నేను మార్నింగ్ లేచి టీ తాగుతున్నాను. పిల్లలకి ఏంటంటే మార్నింగ్ 8కే వెళ్ళాలి, అందుకని ముగ్గది వేసేసానండి. పిల్లలు లేచేటప్పటికి ఆ ముగ్గది వేసి అంతా రెడీ అయిపోయాను. దోశ అయితే ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ అండి. ఇక్కడైతే మేము పిల్లలు లేపి రెడీ అయిన తర్వాత ఇలా బైక్లో అయితే వెళ్తున్నాము. మా బాబుకి వచ్చేసి డిఈ డ్యాన్స్ డెన్సిటీ అని వేరే స్కూల్లో పెర్ఫార్మెన్స్ ఉందండి. ఆ స్కూల్లో కాస్ట్యూమ్ వచ్చేసి రెడ్ కలర్ అన్నమాట. హ్యాండ్స్కి అయితే వైట్ కలర్ వేయాలని చెప్పారు. హ్యాండ్స్కి వైట్ కలర్, కింద షూ వచ్చేసి క్యాన్వాస్ షూ వైట్ కలర్ అండి. పిల్లలైతే చాలా ముద్దుగా ఉన్నారు కదా. ఇక్కడైతే మేము ఫస్ట్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఇలా కొన్ని క్లిప్స్ అయితే తీసాము. చాలామంది వచ్చారండి. 700 పీపుల్ పైనే వచ్చారు. ఇది వచ్చేసి ఈ స్కూల్ ఈ పెర్ఫార్మెన్స్కి వచ్చేసి 20 స్కూల్స్ అయితే సెలెక్ట్ అయ్యాయండి. దాంట్లో మా బాబు వాళ్ళ స్కూల్ కూడా ఒకటి ఉందన్నమాట. 14th ప్లేస్లో, కాబట్టి 5th ప్లేస్లో ఉంది. కాకపోతే వీళ్ళది 14th పెర్ఫార్మెన్స్ అనమాట. 20th పెర్ఫార్మెన్స్లో వీళ్ళది 14th పెర్ఫార్మెన్స్. పిల్లలైతే ఈ డ్యాన్స్కి ఇలా ప్రాక్టీస్ అయితే చేశారండి. ప్రతి స్కూల్కి ఇలా పిక్స్ అయితే తీసి అంటే ఒక దీన్ని అంటే ఏదో అంటారు కదా, నాకైతే పేరు రావట్లేదు. మీకు ఎవరికైనా గుర్తుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా అయితే చూపించారు పిల్లలకి. ఇక్కడ వచ్చేసి ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇక్కడ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇది తిను వచ్చేసి తమిళనాడులో మోస్ట్ కొరియోగ్రాఫర్ అన్నమాట. తిను వచ్చేసి ఏంటంటే D3 అని ఈ తమిళనాడులో వచ్చే ప్రోగ్రామ్స్కి తను ఫస్ట్ పీపుల్ అన్నమాట. తనే నేర్పిస్తారు ప్రతి ఒక్కరికి కూడా. ఇక్కడైతే చూడండి 700 పీపుల్ పైనే ఉన్నారు. ఇక్కడైతే అసలుకి అది మొత్తం కూడా పట్టలేదు, అంతమంది జనం అయితే వచ్చారు. ఇక్కడైతే ఫస్ట్ అయిపోయిందండి. ఫస్ట్ డ్యాన్స్, సెకండ్ డ్యాన్స్ అయితే అయిపోయింది. పిల్లలైతే చిన్న పిల్లలైనా కూడా చాలా ముద్దుగా చేశారండి. ఇక్కడైతే మా బాబు వాళ్ళ పెర్ఫార్మెన్స్ వచ్చేసింది. అన్ని క్లిప్స్ తీసాం, కానీ వీడియో అయితే ఎడిట్ చేసేటప్పుడు నాకు అప్లోడ్ అవ్వడానికి చాలా టైం పట్టిందండి. మేము వచ్చింది 1:30కి వచ్చిన తర్వాత లంచ్ చేసి, ఈరోజు సండే కదా, చికెన్ అది చేసి అంతా చేసి ఇది వీడియో అప్లోడ్ చేసి ఇక్కడ ఎడిట్ చేయడానికి నాకు ఈవినింగ్ 6 o'clock అయిపోయిందనమాట. అన్ని క్లిప్స్ పెట్టి నాకు వీడియో ఎడిటింగ్ చేస్తుంటే రావట్లేదు. అందువల్ల కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేశాను. ఇక్కడ మా బాబు వాళ్ళ పెర్ఫార్మెన్స్ అయితే చూస్తున్నారు కదా. వీళ్ళకి ఏంటంటే డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ వచ్చేసి కాస్ట్యూమ్ వచ్చేసి రెడ్ కలర్ అయింది. బ్యాక్గ్రౌండ్ కూడా రెడ్ కలర్ అవ్వటం వల్ల పిల్లల ఫేసెస్ అనేది క్లియర్గా తెలియట్లేదు. ఇక్కడ మా బాబు అనేది మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా. మా బాబు ఎక్కడ ఉన్నాడు, ఎలా చేశాడు, ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి. మన ఛానల్ని ఇంకా ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బటన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు ఇలాంటి వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. నాకన్నా ముందు మీరే చూసేయచ్చు అన్నమాట. ఇక్కడ ఏంటంటే పిల్లలు చూసారా, ఏది చెప్పినా కూడా ఇట్టే కనిపెట్టేస్తారండి. పిల్లలు అయితే ఎంత ముద్దుగా చేస్తున్నారో కదా. ఆ పిల్లలు ఏంటంటే ఇంత వయసు నుంచే మనం అన్నీ నేర్పిస్తూ ఉంటే వాళ్ళు బాగా క్యాప్చర్ చేస్తారు. ఏంటంటే కరాటే కానీ, వీళ్ళకి స్కేటింగ్ కానీ. ఈ పాప ఉంది కదా, ఫస్ట్లో ఉన్న పాప, తనైతే స్కేటింగ్లో ఫస్ట్ వస్తుందండి. ఇలా స్కేటింగ్ కానీ, మా బాబుకి సిలంబం ఎగ్జామ్ అయిపోయింది, నెక్స్ట్ కరాటే ఎగ్జామ్ ఉంది. ఇలాంటివన్నీ మనం పెర్ఫార్మెన్స్ అనేది పిల్లలకి ఇప్పటి నుంచే నేర్పిస్తూ ఉంటే పిల్లలు అనేది ఇంప్రూవ్మెంట్ బాగుంటుందండి. అంటే ఈ టైంలో మనం నేర్పిస్తేనే వాళ్ళకి షై ఫీలింగ్ అనేది ఉండదన్నమాట. బయటకు ఎక్కడికన్నా వెళ్ళినా కూడా ఏదన్నా డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చెయ్యాలి. ఇప్పుడు మా బాబు చేస్తున్నాడు కదా, ఈ వయసు నుంచే మనం నేర్పించామంటే వేరే స్కూల్లో పెర్ఫార్మెన్స్ చేయటం వేరు, వాళ్ళ స్కూల్లో వాళ్ళ టీచర్స్ ముందు కానీ, ఫ్రెండ్స్ ముందు కానీ చేయటం వేరు కదా. స్కూల్లో చేయడానికి చేస్తారండి. వేరే స్కూల్లో చేయాలి అంటే వాళ్ళకి ఒక షై ఫీలింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు 700 పీపుల్ ముందు చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి అలాంటి ఫీలింగ్ అనేది పోతుంది. ఎక్కడ పెర్ఫార్మెన్స్ చేయాలి అన్నా కూడా వీళ్ళు ఈజీగా చేసేస్తారన్నమాట. అలా కూడా పిల్లలకి అనేది మనము నేర్పించాలి.
మీలో ఎంతమంది మీ పిల్లలు నేర్చుకుంటున్నారు? ఈ వయసు నుంచే ప్రతి ఒక్కళ్ళు కూడా నేర్పించండి పిల్లలకని. ప్రతి ఒక్క దాంట్లో కూడా పార్టిసిపేట్ అయితే చేయించండి. పిల్లలైతే ఇక్కడ చూడండి ఎంత ముద్దుగా కనిపిస్తున్నారో కాస్ట్యూమ్‌లో. మా బాబాయ్ ఎక్కడున్నాడు, ఎలా చేశాడు, ఏంటనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అక్కడైతే సర్టిఫికేట్ ఇచ్చి పిల్లలకైతే ఒక గిఫ్ట్ లాగా ఇచ్చారండి. దాన్నైతే తీయలేకపోయాము. ఇక్కడ వచ్చేసి మేము లాస్ట్‌లో క్లిప్స్ అయితే తీసాము. తిను వచ్చేసి వాళ్ళ ప్రిన్సిపల్ అనమాట. ప్రిన్సిపల్‌తో పాటు వీళ్ళు పిక్స్ అయితే తీశారు. పిల్లలైతే ఎలా ఉన్నారు, వీడియో ఎలా అనిపించింది, డ్యాన్స్ ఎలా చేశారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు వచ్చేసి మా ఇంట్లో చికెన్ అండి. నేనైతే చికెన్ చేసి లంచ్ అయితే కంప్లీట్ చేశాము. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో